హలో ఎవ్రీవన్. ప్రముఖ ఫోన్‌పే సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ స్పెషలిస్ట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది బెంగుళూరులో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫోన్‌పే నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అబౌట్ ఫోన్‌పే గ్రూప్ అన్నారు. అంటే ఈ ఫోన్‌పేకి సంబంధించి కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని ఎంతమంది వాడుతున్నారు అనేసి ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇదంతా మనకైతే అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫోన్‌పేకి సంబంధించి అందరికీ తెలిసిందే కదా, ఓకేనా. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మనం జాబ్కి సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే, ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ, థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్, హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వారీస్, ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానల్స్, follow specified process guidelines to bring about a resolution, build customer trust through their interaction, ability to meet early daily productivity goals. సో, ఇక్కడ మీరు సింపుల్గా చెప్పాలంటే ఫోన్పేకి సంబంధించి కస్టమర్స్ ఉంటారు కదా. సో, సింపుల్గా ఇప్పుడు మీరు ఫోన్పే వాడుతున్నారు, నేను ఫోన్పే వాడుతున్నాను. మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా బై మిస్టేక్ ఎవరికైనా అనుకోకుండా సెండ్ చేసినా, లేదంటే ట్రాన్సాక్షన్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తున్నా, సో నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆ ఫోన్పేకి సంబంధించి ఆ కంపెనీ వారి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం కదా. అటు సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కాలింగ్స్ ద్వారాను, చాటింగ్ ద్వారాను, మెయిల్స్ ద్వారాను ఏదో విధంగా మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఓకేనా. సో, ఇక్కడ కూడా మీరు చేయవలసిన వర్క్ అంతే. మీరు ఫోన్పేలో కంపెనీలు జాయిన్ అయిన తర్వాత ఆ ఫోన్పే కస్టమర్స్ ఉంటారు కదా, వాడేవాళ్ళు. సో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ ఏ విధంగా తీసుకోవాలి, సో అందరూ ఏటీఎం కార్డ్స్ కానీ ఇలాంటివి డీటెయిల్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి, పిన్ కోడ్ పిన్ ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, అందరూ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, షేర్ మార్కెట్కి సంబంధించి, ట్రేడింగ్ సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆ కస్టమర్స్కి వస్తే అందించాల్సి ఉంటుంది మా. సో, అంతే మీరు చేయవలసిన వరకు. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ లాంటిది ఫోన్పే కంపెనీలో, ఓకేనా. సో, తర్వాత డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతాం. దీన్ని ఐడియల్ క్యాండిడేట్స్ టు డనరు హ్యావ్ ఏ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది. మెయిన్లీగా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అయితే మీకు అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది మా. హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ, బీ యాన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ వెల్ విత్ ఆబ్జెక్షన్, ఓకేనా. సో, కస్టమర్ చెప్పేటువంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు చాలా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. అంటే లిజనింగ్ స్కిల్స్ అయితే బాగుండాలనేసి దీని యొక్క మీనింగ్, ఓకేనా. సో, అబిలిటీ టు మల్టీ టాస్క్ priorities and manage time effectively, should be able to speak in English and Hindi. సో, ఇంగ్లీష్ లేదా హిందీ ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది మనకి. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ అమ్మ, అంటే 10+2+3 ఇన్ మ్యాండేటరీ కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు యువర్ లంచ్ ఈజ్ ఆన్ అస్ అన్నారు. సో, మీకు బెంగళూరులో జాబ్ లొకేషన్ కాబట్టి మీకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే మీకు అరేంజ్ చేస్తాము అని క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు వీక్లీ 5 డేస్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా మీకు అంటే ఎవరైతే ఫుల్ టైమ్గా ఎంప్లాయ్మెంట్గా చేస్తున్నారు అక్కడ, సో వాళ్ళకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పేరెంటల్ సపోర్ట్స్ ఉంటాయి, మొబిలిటీ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనేసి క్లియర్గా మనకి డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, మరి అప్లై ఎలా చేసుకోండి, సింపుల్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు, ఎలాంటి ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు. మీ మొబైల్లో మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే అప్లై విత్ లింక్డ్ఇన్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టార్ మార్క్స్ రిక్వైర్డ్ ఉంది కదా, సో స్టార్ మార్క్స్ ఏవైతే ఉందో సో అది మీరైతే కంపల్సరీ ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్పే, మీకు సీవీని అంటే అప్లోడ్ అయితే చేసేయండి. సో, కవర్ లెటర్ మ్యాండేటరీ కాదు, ఎందుకంటే అది మనకి ఇక్కడ స్టార్ మార్క్స్ లేదు కాబట్టి మీ యొక్క రెజ్యూమ్ లేదా సీవీని మీరైతే అప్లోడ్ అయితే చేసేయండి. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంట్రీ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి. సో, మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసేసి తర్వాత డీటెయిల్స్ మొత్తం కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అటు సైడ్ ఉన్న వాళ్ళు అంటే ఫోన్పేకి సంబంధించిన కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈమెయిల్ ద్వారా మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా కనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళే మీకు అది గైడెన్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, కస్టమర్స్తో ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఇలాంటి ట్రైనింగ్స్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ తెలుసుకోవడానికి కంపల్సరీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే కస్టమర్తో మాట్లాడగలరు కాబట్టి మీ యొక్క లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో కంటెంట్ని అవతల వ్యక్తికి ఏ విధంగా మీరు డెలివరీ చేయగలుగుతారు, ఇలాంటి తెలుసుకోవడం కోసం కంపల్సరీ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మేబీ మీకు బెంగళూరులోనే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు, లేదంటే ఫోన్లోనే మీకు లేదంటే ల్యాప్టాప్లోనే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో, డైరెక్ట్గా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో, ఇది వీడియో. సో, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.